ఫ్రెండ్స్ ప్రస్తుతం ఫ్యూయల్ కార్డ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డు ఎస్బీఐ బీపీసీఎల్ ఓక్టాన్ క్రెడిట్ కార్డు. ఎందుకు దీన్ని బెస్ట్ అంటున్నానంటే ఎన్నో కార్డ్స్ వస్తున్నాయి, డీవాల్యుయేషన్ అవుతున్నాయి. కాకపోతే ఈ కార్డ్ మాత్రం చాలా రోజుల నుంచి లాంగ్ టైం నుంచి ఒకేలా క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి డీవాల్యుయేషన్ అవ్వట్లేదు, స్టేబుల్గా ఉంటుంది. డీవాల్యుయేషన్ అంటే ఎగ్జాంపుల్గా ఒక కార్డ్ అనేది ఈ ఇయర్ లాంచ్ అయింది అనుకోండి, మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తాడు అనుకోండి. సో 5% క్యాష్ బ్యాక్ చూసి చాలా మంది కస్టమర్స్ పెరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ 5%ని తగ్గిస్తాడు, 3%కో 2%కో 1%కో తీసుకొస్తాడు. దాన్ని డీవాల్యుయేషన్ అంటారు. అట్లాంటిది ఈ ఎస్బీఐ బీపీసీఎల్ ఓక్టాన్లో అస్సలు లేదు. సో విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అనేది బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం ఉన్నాయి కదా, దాంతో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఈ కార్డ్ని లాంచ్ చేసింది. ఈ కార్డులో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు భారత్ పెట్రోలియం ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో బీపీసీఎల్లో, అందులో మీరు పెట్రోల్కైనా డీజిల్కైనా సరే మీరు ఖర్చు పెట్టినట్లయితే ప్రతి 100 రూపాయల పైన మీకు 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే ఒక్క పాయింట్ వర్త్ 0.25 పైసా, అంటే 4 పాయింట్స్కి 1 రూపీ అనుకోండి. సో పర్సంటేజ్లోకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి 100 రూపాయల ఖర్చుకి 25 పాయింట్లు అంటే 25 పాయింట్స్కి పర్సంటేజ్ క్యాల్కులేషన్ చేస్తే 6.25% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 100 రూపాయల ఫ్యూయల్ మీరు మీ బైక్లో కానీ కార్లో కానీ ఫిల్ చేయించుకుంటే 6 రూపాయల 25 పైసలు మీకు క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో వచ్చేస్తుంది. సో ఈ కార్డ్ అనేది మీకు బైక్ ఉన్న, కార్ ఉన్న, ఇంకా హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, బస్సెస్ కానీ, లారీస్ కానీ, టిప్పర్స్ కానీ, ఇట్లాంటి ఏ హెవీ వెహికల్ ఉన్నా కానీ మీకు ఫ్యూయల్తో అవసరం ఉంటే మాత్రం ఆ ఫ్యూయల్ ఖర్చుల పైన ఖచ్చితంగా మీ మనీ అనేది సేవ్ చేస్తుంది. ఎంతవరకు మన మనీ సేవ్ చేస్తుంది, ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే మంత్లీ మ్యాక్సిమం మీరు 2500 పాయింట్స్ వరకు అయితే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. 2500 పాయింట్స్ని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే మంత్లీ 625 రూపాయల వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మంత్లీ ఎంత ఖర్చు పెడితే మాకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని అంటే 10,000 రూపాయల లోపు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. 10,000 రూపాయల లోపు ఖర్చు పెట్టుకున్న అమౌంట్కి మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 పైనకి ఏదైతే ఖర్చు దాటుద్దో ఆ 10,000 పైన పెట్టిన ఖర్చుకు మాత్రం క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రాగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది కూడా ఇస్తున్నారు. అంటే ఆ 25 రివార్డ్ పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రాగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మనం క్రెడిట్ కార్డ్స్ని వాడి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేయించుకున్నాం అనుకోండి, మన బిల్ పైన 1% ఎక్స్ట్రా కట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1000 రూపాయల ఫ్యూయల్ మనం ఫిల్ చేయించుకుంటే 1010 రూపాయలు మన కార్డుల నుంచి కట్ అవుతుంది. తర్వాత ఆ 10 రూపాయలు అనేది మనకి రిటర్న్ వచ్చేస్తాయి కొన్ని కార్డ్స్లో. ఆ కొన్ని కార్డ్స్లో ఏదైతే రిటర్న్ వస్తుందో అట్లా ఇందులో కూడా 1% అనేది మీకు కట్ అయి రిటర్న్ వచ్చేస్తుంది. సో ఆ 1% ఫ్యూయల్ ఛార్జ్ అనేది మీకు రిటర్న్ రావాలి అని అంటే మీరు ఒక్క ట్రాన్సాక్షన్లో 4000 కంటే ఎక్కువ ఫ్యూయల్ అనేది ఫిల్ చేయించొద్దు. 4000 కంటే తక్కువ ఫిల్ చేపిస్తేనే ఈ 1% అనేది మీకు తిరిగి బ్యాక్ వచ్చేస్తుంది. మంత్లీ ఎంతవరకు బ్యాక్ వస్తుంది అంటే మ్యాక్సిమం మంత్లీ 100 రూపీస్ వరకు బ్యాక్ వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా మీరు 10,000 రూపాయలలోపు ఎంతైనా ఖర్చు పెట్టుకోరని చెప్పిన కదా. సో 10,000 రూపాయలలోపు మీకు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఈ 100 రూపాయలు అనేది మ్యాక్స్ మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు, బ్యాక్ అయితే తెప్పించుకోవచ్చు. సో ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవరు అండ్ క్యాష్ బ్యాక్ వచ్చి 6.25%. ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ కార్డ్ ద్వారా మనం ఓవరాల్గా 7.25% అనేది క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సర్చార్జ్ వేవర్. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయల ఫ్యూల్ అనేది ఫిల్ చేపిస్తే 72 రూపాయల 50 పైసలు అనేది మనకి బ్యాక్ వచ్చేస్తాయి. అండ్ పక్కగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఈ కార్డ్ని వాడి బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్లో మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డ్ని తీసుకెళ్ళి మళ్ళీ రిలయన్స్లోనో హెచ్పీలోనో మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారనుకోండి, ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు రాదు. అండ్ అంతేకాకుండా భారత్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, భారత్ గ్యాస్ సిలిండర్స్ పైన కూడా మీకు ప్రతి 100 రూపాయలకి 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 100 రూపాయలకి 25 రివార్డ్ పాయింట్స్ అంటే స్టార్టింగ్లో నేను చెప్పినట్లుగా 6.25%. అంటే ఎగ్జాంపుల్గా ఒక సిలిండర్ అనేది 1000 రూపీస్ ఉందనుకోండి, మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకుంటే ఈ కార్డ్ని వాడి వెబ్సైట్లో నుంచైనా బుక్ చేసుకోవచ్చు, భారత్ గ్యాస్ యాప్లో నుంచైనా చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకుంటే 1000 రూపాయల సిలిండర్కి 6.25% అంటే 62 రూపాయల 50 పైసలు అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ రూపంలో. దీనికి ఏమైనా మంత్లీ క్యాపింగ్ ఉందనంటే మంత్లీ మీరు మాక్సిమం ఇందులో 500 పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఒక 2000 రూపాయలు భారత్ గ్యాస్లో ఖర్చు పెట్టారు అనుకోండి, 1000కి 250 పాయింట్స్ కదా, 2000 రూపాయలకు 500 పాయింట్స్ వస్తాయి. మనీలో కన్వర్ట్ చేసుకుంటే 125 రూపీస్ వరకు మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు భారత్ గ్యాస్లో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు డైనింగ్లో అంటే రెస్టారెంట్స్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అంటే ఇప్పుడు డీమార్ట్ కానీ, ఇట్లా రిలయన్స్ స్టోర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, గ్రాసరీస్ అండ్ మూవీ టికెట్స్ బుకింగ్స్, వీటిపైన కనుక ఈ కార్డ్ని వాడి ఖర్చు చేసుకున్నారనుకోండి, మీకు ప్రతి 100 రూపాయలకి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 10 రివార్డ్ పాయింట్స్ వర్త్ ఎంత 2.5%. అంటే
అంటే మీరు డైనింగ్లో, రెస్టారెంట్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అంటే డిమార్ట్ లాంటి వాటిలో కానీ, గ్రాసరీస్ దగ్గర, మూవీస్ దగ్గర ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టిరనుకోండి 2.5% అంటే 25 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తాయి. 100 రూపాయలు ఖర్చు పెట్టిరనుకోండి 2.5 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీకు ఈ అన్నిట్లో కూడా క్యాష్ బ్యాక్ అనేది సేవ్ అవుతుంది. దీనికి మంత్లీ క్యాష్ బ్యాక్ క్యాపింగ్ ఏదైనా ఉంది అని అంటే సో మంత్లీ 7,500 పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మనీ రూపంలో 1875 రూపాయల్లో ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 7,500 పాయింట్స్ అనేది చాలా బెటర్, చాలా హ్యూజ్ ఆప్షన్. అండ్ అంతేకాకుండా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను పైన చెప్పిన స్పెండ్స్ ఉన్నాయో ఇవన్నీ కాకుండా ఇంకా అదర్ స్పెండ్స్లో ఎక్కడైనా షాపింగ్ చేసిన దగ్గర కానీ ఎక్కడైనా కార్డ్ స్వైప్ చేస్తే అక్కడ 0.25% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలకి ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ వర్త్ 0.25%. అండ్ ఇంకొక అడ్వాంటేజ్గా మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ఇయర్లీ 4 వస్తాయి. అంటే మన లోకల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్లో మీరు లాంచ్ యాక్సెస్ అయితే ఎవ్రీ 3 మంత్స్కి ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ఫీజు విషయానికి వచ్చినట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అంటే 1500 ప్లస్ జిఎస్టీ అనుకోండి. కాకపోతే ఈ కార్డు తీసుకున్న తర్వాత మీకు ఫస్ట్ మంత్లో ఈ బిల్ వస్తుంది కదా, ఈ బిల్ వచ్చిన తర్వాత మీకు వెల్కమ్ గిఫ్ట్ కింద 6000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 6000 రివార్డ్ పాయింట్స్ మనీలోకి కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతాయి అంటే 1500 రూపాయలు అవుతాయి. సో అంటే మీకు ఇండైరెక్ట్గా వీళ్ళు ఎలాంటి జాయినింగ్ ఫీ తీసుకోవట్లేదు, మనీ రూపంలో తీసుకుంటున్నారు, రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకే వాపస్ ఇచ్చేస్తున్నారు. అండ్ యాన్యువల్ ఫీ అంటే సెకండ్ ఇయర్ నుంచి ఇయర్లీ ఫీ ఏమైనా ఉంటుందంటే ఇయర్లీ ఫీ కూడా 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు సంవత్సరంలో 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, 2 లక్షలు పెట్టండి, 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ మీకు ఈ 1499 ప్లస్ జిఎస్టీ యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో అది పడదు, అది మీకు రివర్స్ వచ్చేస్తుంది మళ్ళీ. తర్వాత రివార్డ్స్ అనేది ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు నేను ఇన్ని పాయింట్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అన్ని పాయింట్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పిన కదా, అవి ఎట్లా రిడీమ్ చేసుకోవాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీ దగ్గరలో ఉన్న బీపీసీఎల్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ మాకు పాయింట్స్ ఉన్నాయి, మేము పాయింట్స్ని యూజ్ చేసుకుంటామంటే వాళ్ళు కార్డ్ని స్వైప్ చేసి ఆ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంతైతే మనీ అవుతుందో అంత మనీ మీకు ఫ్యూయల్ అనేది ఫిల్ చేస్తారు, పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ. అట్లా కాకుండా మీరు ఎస్బీఐ కార్డ్ యాప్ ఉంటుంది కదా, ఎస్బీఐ కార్డ్ యాప్లో కూడా షాపింగ్ చేసుకోవడానికి కూడా పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎస్బీఐ కార్డ్ యాప్లో నుంచి యూజ్ చేసుకుంటే మీకు పాయింట్స్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండదు, మీకు పాయింట్స్ వాల్యూ అనేది తగ్గిపోద్ది. మీరు ఫ్యూయల్ స్టేషన్లో ఆ పాయింట్స్ని రిడీమ్ చేసుకుంటేనే మీకు మ్యాక్సిమం ఎంతవరకు రావాలో అంతవరకు వాల్యూ అనేది వస్తుంది క్యాష్ బ్యాక్. సో మీరు కనుక ఫ్యూయల్ పైన మనీ ఖర్చు పెట్టే వాళ్ళైతే ఈ కార్డ్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రోజుల్లో ఫ్యూయల్ వాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఒక బైక్ ఉన్న, కారు ఉన్న, ఏ వెహికల్ ఉన్నా కానీ మనకి ఫ్యూయల్ పైన మంత్లీ ఖచ్చితంగా 5000కి పైగానే మనం ఫ్యూయల్ పైన అయితే ఖర్చు పెడతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అనేది మంచిగా మనీ సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా కార్డుని అయితే తీసుకోండి. ఈ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత డైరెక్ట్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని ఉందా, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్లుగా, మీకు ఏదైనా మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఈ టిక్ బాక్స్ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ సిటీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు విలేజ్లో ఉంటున్నారనుకోండి, మీ దగ్గరలో ఉన్న సిటీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఆ సిటీ కూడా మీకు ఇక్కడ చూపించలేదు అనుకోండి, మీ నియర్ బై ఉన్న ఇంకొక పెద్ద సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ సిటీ మీకు దూరంగా ఉన్న పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఉన్నట్లుగా ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ పేజ్లో మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత రిఫరల్ కోడ్ దగ్గర ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ టు స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. రిటైర్డ్ పర్సన్ మాత్రం అనుకోకుండా సెలెక్ట్ చేసుకోకండి. రిటైర్డ్ పర్సన్స్కి క్రెడిట్ కార్డ్స్ అనేటివి మ్యాక్సిమం అప్రూవల్ రావు. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏంది, అంటే ఏం పని చేస్తారు ఆ కంపెనీలో, ఆ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఫిల్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, అంటే మీకు ఇంటి దగ్గర ఏదో బిజినెస్ ఉంది, లేకపోతే షాప్ ఏదో ఉంది అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన క్లిక్ చేయండి. మీ షాప్ పేరు ఏంది, మీ బిజినెస్ నేమ్ ఏంది అని అడుగుద్ది, అక్కడ మీ షాప్ నేమ్ ఇచ్చేసేయండి.
డిజిగ్నేషన్ దగ్గర ఓనర్ అని పెట్టుకొని కంటిన్యూ పైన క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ పేజ్లో మీ ఆఫీస్ అడ్రస్ అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్ ఎక్కడ ఉంది, మీ ఇంటి దగ్గర ఉంటే ఇంటి అడ్రస్ ఎంటర్ చేయండి. లేకపోతే బిజినెస్ వేరే వాళ్ళ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 3 పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ వీడియో కేవైసీ అండ్ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ 2 ఆప్షన్స్ వస్తాయి. వీడియో కేవైసీ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా కార్డు రావడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది. వాళ్ళే ఇక్కడ ఇచ్చారు చూడండి, హెల్ప్స్ టు గెట్ యువర్ కార్డ్ ఫాస్టర్ అని చెప్పేసి. సో సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు డిజి లాకర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎట్లా ఉందో అట్లా ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ డిజి లాకర్ పిన్ అనేది అడుగుద్ది. డిజి లాకర్ పిన్ మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, తెలియకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారంటే కొత్త పిన్ సెట్ చేసుకోమంటది. ఆ కొత్త పిన్ సెట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత పర్మిషన్స్ అనేది అలౌ చేసేయండి. ఇక్కడ మీ కార్డ్ అనేది ఎక్కడికి డెలివరీ కావాలో అడ్రస్ అయితే చూపిస్తుంది, ఆధార్ కార్డులో నుంచి తీసుకొని చూపిస్తుంది. అదే అడ్రస్కి మీ కార్డ్ డెలివరీ కావాలి అని అంటే మీరు అక్కడ ఏమీ కూడా కదిలియకండి. సో మీరు ప్రెజెంట్ ఆధార్లో ఉంటున్న అడ్రస్లో ఉండలేరు, వేరే దగ్గర ఉంటున్నారు అనుకోండి, మై అడ్రస్ హ్యాస్ చేంజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు కార్డ్ చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ నౌ పైన క్లిక్ చేసి మీరు ఒక సెల్ఫీ అనేది మీరు బ్రైట్గా ఉన్న ప్లేస్లో క్యాప్చర్ చేసుకోండి, క్లియర్గా రావాలి. తర్వాత ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అనేది వీళ్ళు క్రెడిట్ చేస్తారు. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మీరు వీళ్ళకి 1 రూపీ అనేది పే చేయాలి. ఇది ఎందుకు అని అంటే బ్యాంక్ వెరిఫికేషన్ అన్నట్లు. సో ఇక్కడ స్టార్ట్ విత్ పార్ట్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐలో ఉందా, ఐసిఐసిఐలో ఉందా, ఏ బ్యాంక్లో ఉన్నా సరే ఇక్కడ ఎస్బీఐలోనే ఉండాలి, ఎస్బీఐలో ఉంటేనే క్రెడిట్ కార్డ్ వస్తుంది అని రూల్ లేదు. ఏ బ్యాంక్లో ఉన్నా సరే ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మరొకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు పే చేయాలి. మళ్ళీ కంటిన్యూ టు పే 1 రూపీ పైన క్లిక్ చేయండి. మీరు ఎట్లా పే చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ? నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్ళిపోవచ్చు. కానీ చాలా మందికి నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదు, మర్చిపోతారు. యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవి ఉన్నాయి కదా, అది యూపీఐ, అది ఈజీగా ఉంటుంది. సో యూపీఐ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయమంటుంది. మీ ఫోన్పే ఓపెన్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేసిరు అనుకోండి, అక్కడ మీ యూపీఐ ఐడి చూపిస్తుంది. ఆ యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేశారంటే మీకు ఫోన్పే పై నుంచి నోటిఫికేషన్ వస్తుంది 1 రూపీ పే చేయమని ఎస్బీఐ కార్డ్స్ నుంచి. అక్కడ పే పైన క్లిక్ చేసి ఎంపిన్ అనేది ఎంటర్ చేసి 1 రూపీ అనేది పే చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఐడి కూడా వస్తుంది. సో నెక్స్ట్ పేజ్కి ఆటోమేటిక్గా ఇది తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు ఎంతైతే క్రెడిట్ లిమిట్ వచ్చిందో ఆ క్రెడిట్ లిమిట్ చూపిస్తుంది, కార్డ్ లిమిట్. తర్వాత జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ ఎంత, ఇవన్నీ కూడా చూపిస్తుంది. చూసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ పేజ్లో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కంగ్రాచులేషన్స్ కార్డ్ అప్రూవ్ అయిందని చూపిస్తుంది, మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే. ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అని చూపించి కార్డ్ యాక్టివ్ అని చూపించింది అనుకోండి, మీరు ఇప్పటి నుంచే ఆన్లైన్లో మీకు రీఛార్జెస్ చేసుకోవాలన్నా, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏమైనా కొనుక్కోవాలన్నా, మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏది చేయాలన్నా కానీ ఇప్పటి నుంచే మీరు ఈ కార్డుని అయితే వాడుకోవచ్చు. ఒక 7 డేస్లో ప్లాస్టిక్ కార్డు ఉంటుంది కదా, అది బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. అప్పుడు మీరు ఆఫ్లైన్లో కూడా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఈ కార్డ్ని వాడుకోవాలంటే, ఆన్లైన్లో వాడుకోవాలంటే యాక్టివేట్ చేసుకోవాలా. ఇక్కడ కింద యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉందా, దీన్ని ఆన్ చేసుకున్నారంటే మీకు ఈ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అని అంటే ప్లేస్టోర్లో నుంచి ఎస్బీఐ కార్డ్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యారంటే మీకు ఈ కార్డ్ అనేది అక్కడ ఫెచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు కార్డుకి సంబంధించిన నంబరు, పేరు, ఎక్స్పైరీ మంత్, ఇయర్, తర్వాత సివివి ఇవన్నీ కూడా చూసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుంచి ప్రతిదీ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బిల్ పేమెంట్స్ అవన్నీ కూడా మీకు ఎస్బీఐ కార్డులోనే ఉంటాయి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ బెస్ట్ ఫ్యూయల్ కార్డ్స్లో నేను దీన్నైతే టాప్ 2గా అయితే పిక్ చేస్తా. టాప్ 1 కార్డు కూడా ఉంది ఇంకొకటి, ఆ వీడియో అనేది ఒక 1 వీక్ లోపు నేను మన ఛానల్లో పోస్ట్ చేసేస్తా. సో ఆ వీడియో మీకు తప్పకుండా రావాలి అని అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా పెడతాను కాబట్టి అవి మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.